మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది. ఎగ్లెస్ వెనిలా కేక్ ని చూపించబోతున్నాను. అది కూడా ఎలాంటి బేకింగ్ ట్రే గానీ, ఓవెన్ గానీ, మైదా గానీ, పంచదార కూడా లేకుండా మన ఇంట్లో వాడుకునే కుక్కర్ లోనే చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈ కేక్ ని చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే చాలా ఈజీనండి ఈ కేక్ చేయడం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి మంటను లో టు మీడియంలో అడ్జస్ట్ చేసి అట్ల పెనం పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ 1/2 kg చిన్న సైజ్ కుక్కర్ తీసుకున్నాను. ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ సెట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇన్ కేస్ బటర్ పేపర్ లేనట్లయితే కొద్దిగా పొడిపిండిని డస్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 1/2 కప్పు నూనె వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు పెరుగు, అలాగే 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 కప్పుతో బెల్లం పొడిని వేస్తున్నాను. తురిమిన బెల్లం అయినా తీసుకోవచ్చు, కాకపోతే బెల్లం అంతా దీంట్లో బాగా కరిగించేయాలి. ఇప్పుడు ఇలాంటి ఒక జల్లెడ తీసుకుని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా జల్లించేయాలి. ఇలా జల్లించడం వల్ల గోధుమ పిండిలో ఉన్న పొట్టంతా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు విస్కర్ ఉన్నట్లయితే పిండిని ఒకే డైరెక్షన్ లో కలుపుకోవచ్చు. స్పాచులర్తో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి. చూసారు కదా, పిండి కొద్దిగా గట్టిగా ఉంది కదా, 2 టేబుల్ స్పూన్ల పాలు యాడ్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ లో తీసిన పాలు వెంటనే వేయకూడదు, రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వేయాలి. పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలు యాడ్ చేసుకోవచ్చు. 2 నుంచి 3 స్పూన్ల వరకు. పిండి మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని కుక్కర్ లోకి వేసేసి 2-3 సార్లు ట్యాప్ చేసి ఉంటే డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టేటప్పుడు గ్యాస్ కట్ ఉంచి విజిల్ మాత్రమే తీసేయాలి. కుక్కర్ కి మూత పెట్టేసి ముందుగా ప్రీహీట్ చేసుకున్న పెనం మీద పెట్టేసి కనీసం 50 నుంచి 55 నిమిషాల పాటు కేక్ ని బేక్ చేసుకోవాలి. ఎగ్లెస్ కాబట్టి కొద్దిగా టైం ఎక్కువే పడుతుంది. ఏదైనా పుల్లగుచ్చి చూస్తే పిండి ఏమీ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ను దించేసుకోవాలి. మూత తీసిన వెంటనే కొద్దిగా చెమ్మగా అనిపిస్తే కంగారు పడిన అవసరం లేదు. పూర్తిగా చల్లారిన తర్వాత సెట్ అయిపోద్ది. మనం కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టినవి ఏవీ పనికిరావు. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే వాటిని యూజ్ చేయాలి. తీసుకున్న ఇంగ్రీడియంట్స్, మెజరింగ్ కప్స్, అలాగే స్పూన్స్ తో డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసి ట్రై చేయండి. వెనిలా ఎసెన్స్ లేనట్లయితే ఎసెన్స్ ప్లేస్ లో 2 స్పూన్ల యాలకుల పొడి వేసుకోవచ్చు. ఎగ్లెస్ కాబట్టి ఇలాచీ పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎగ్లెస్ వెనిలా కేక్ స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ లో చేస్తే ఖచ్చితంగా సెట్ అవ్వాల్సిందే. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.